కేసీఆర్ను మరోమారు ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి నాయకుడు కార్యకర్త దీక్షగా పనిచేయాలని దీక్షా దివాస్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంటు ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్లు పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధకుల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడుగడుగున అవమానాలు, విపక్షతకు గురైన ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్ల కాలంలో దేశంలోనే అగ్ర పతాన నిలిపిన దర్శనీకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం తమ పదవులను సైతం తృణప్రాయంగా వదిలేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తీరును, ఉద్యమ పంథాను నేటి యువతను తెలియజేయాలన్నారు. రానున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మరోమారు సీఎం చేసే వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త ఒక దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణారావు గారు, అదేవిధంగా మన యొక్క మర్రి నాకు లక్ష్మారెడ్డి పేరు వస్తుంది రాజన్న రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క గౌరవ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరి కార్యక్రమంలో గతంలో పాల్గొన్నటువంటి ఇంతవరకు ఉండిపోయినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు నవీన్ గారు, బాండారి లక్ష్మారెడ్డి గారు, వేదిక పైన గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు నందికంటి శ్రీధర్ గారు, రాజశేఖర్, అందరికీ కూడా సోమశేఖర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందు కూర్చున్నటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మన మేడ్చల్ జిల్లాలో 5 స్థానాలని మంచి మేయాడుతో గెలిపించినాం. మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా కష్టపడి మేడ్చల్ జిల్లాని నంబర్ 1 జిల్లాగా పార్టీ పరంగా నిలబెట్టినందుకు నిజంగా మేము ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. మీరు పడ్డ కృషి, మీరు పడ్డ శ్రమ, మీరు ఏదేమైనా సరే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మనం సాధించిన విజయం మామూలు విజయం కాదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి మనకి వ్యతిరేక పవనాలు వీచినా దానికి నిలబడి మరి మంచి మెజార్టీలో 5 నియోజకవర్గాలు వచ్చినటువంటి ఒక కష్టం మీ అందరిది అని చెప్పేసి ఈ సభముఖంగా మరొకసారి మనం చేస్తా ఉన్నాను. సోదరులు, ఒకటే ఒక విషయం, ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలా. మీరందరూ చాలామంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు చాలామంది మాట్లాడినారు. కేసీఆర్ గారు లేదు, తెలంగాణ లేదు, తెలంగాణ లేదు, కేసీఆర్ గారు లేదు. దీక్షా దివస్ అనేది 29వ తారీఖు లేకపోతే డిసెంబర్ 9 తారీఖు లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. చాలా మంచిగా చెప్పారు మా సోదరు మాధవరెడ్డి గారు. సోదరులకు కానీ ఇంత పెద్ద ఎత్తున చేసిన ఉద్యమాన్ని, ఇంత పెద్ద ఎత్తున చేసిన పోరాటాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని చిన్నగా చూపించేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుష్ట నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఉద్యమం అంటే మామూలు ఉద్యమం కాదు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు కూడా అవసరం ఉంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వేదిక పైనకి వచ్చి కేసీఆర్ గారు ముందుండి నడిపించినటువంటి ఉద్యమం అది. మొత్తం చరిత్రలో, దేశ చరిత్రలో మరి రక్తం చిందకుండా శాంతియుతంగా తెలంగాణ ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి ఘనత ఖచ్చితంగా ఎవరికైనా దక్కుతుందంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కుతుందని చెప్పి సభముఖంగా మనం చేస్తాం. అలాంటి పోరాటాన్ని నిన్న కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నగా చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి మన దీక్షా దివస్ లాంటి సందర్భంలో ఖచ్చితంగా మనకు మనం నెమరు వేసుకొని భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి నాయకత్వంలో అనేక విజయాలు సాధించాం. 13 సంవత్సరాలు చాలా మంది వారి ఇంబడి ఉన్నారు, నడిచినారు. చాలా మంది త్యాగాలకు సిద్ధపడ్డారు. ఇందులో పెద్దలు ఖలీల్ గారు మాట్లాడినారు. ఏం వచ్చినా సరే, ఏం రాకున్నా సరే, మాకు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తే చాలు అనుకొని పోరాటం చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి కూడా మేము చాలామంది చూస్తూ ఉన్నాం. ఇప్పటికే నష్టపోయినాం. కేసీఆర్ గారి 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందినది. మేము గర్వపడ్డాం. మాకు పదవులు వచ్చినా రాకున్నా, మాకు గుర్తింపు వచ్చినా రాకున్నా చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాం.
మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కూడా మళ్ళీ దశ పోరాటం ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సాధనకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా మనందరం నడుపుకి తెలంగాణ రాష్ట్రం సాధించడమో మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి పార్టీ నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలతో కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ మనం నడుపుగించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం తీసుకొచ్చే వరకు మనం పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై. ఇక్కడ కూర్చున్నాము అంటే, ఈ కుర్చీలలో మనం కూర్చున్నాము అంటే, ఈ వేదిక మీద నాయకులందరూ కూర్చున్నారు అంటే దానికి కారణం ఇవాళ దీక్షా దివాస్. అంటే దీక్షా దివాస్ లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దీక్షలో ఉన్నట్టే, కేసీఆర్ సార్ తో సమానమైనట్టే. మరి ఆయన కేసీఆర్ సార్ పిడికి ఎత్తి జై తెలంగాణ అనకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర గట్టిగా నాలే ఆకలి అవుతుంది. మంచి బిర్యానీ పెట్టిండు మన చంద్రపురం రాజు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, ధన్యవాదాలు. జై మల్లన్న, ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇవాళ దీక్షా దివాస్ రోజు సందర్భంగా మన షమీపూర్ రాజు ప్రెసిడెంట్ అధ్యక్షన ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు దానికి మన పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే కృష్ణారావు అన్న, సీనియర్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టిన, మెజార్టీ కొట్టిన, నంబర్ 1 వివేకానంద, మా అల్లుడు మహేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన ఎంపీ కాబోయే ఎంపీ లక్ష్మారెడ్డి గారు, మా కాబోయే ఎమ్మెల్యే మన శ్రీధర్ అన్న గారు, మిగతా మా మేయర్లు, మా చైర్మన్లు, మా పార్టీ ప్రెసిడెంట్లు, మా కార్పొరేటర్లు, మా ఉద్యమకారులు, మా కౌన్సిలర్లు, మా సర్పంచులు, మాజీ మా ప్రతి ఒక్క కార్యకర్తకు, మా కళాకారులకు, మా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఇవాళ చాలా సంతోషం. పెద్ద ఎత్తున ఇవాళ మన మేడ్చల్ జిల్లా కార్యకర్తలను, లీడర్లను, నాయకులను చూస్తే నాకు కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఇంత పెద్దగా ఒక్కసారి నేను చూడలే. అప్పుడు 1,00,000 సభతం పెట్టినప్పుడు వచ్చిండ్రు, మళ్ళీ ఇవాళనే వచ్చారు అంతమంది. ఎందుకంటే వచ్చేటి మీ ఎలక్షన్స్ దగ్గరనే కనిపిస్తున్నాయి మార్చి ఏప్రిల్ లోపల. కాబట్టి మీరు అధైర్యపడేది అవసరమే లేదు. ఎందుకంటే మీరు మమ్మల్ని 5 ఎమ్మెల్యేలను గెలిపించారు మీరు కష్టపడి. ఇప్పుడు మేము గెలిపించే బాధ్యత మిమ్మల్ని మాది. గట్టిగా చెప్పండి. కొట్టి గెలిపించే బాధ్యత మాది. కాబట్టి మన సారు దీక్ష 29 నాడు డిసెంబర్ 9 నాడు కొన ప్రాణం దాకా నా ప్రాణం పోయినా సరే నాకు తెలంగాణ కావాలి, ఏది ఏమైనా సరే అని అంత పెద్ద దీక్ష చేసిన రోజు ఈరోజు దీక్షా దివాస్ రోజు. ఎందుకంటే ఆయన ఆ రోజు దీక్ష చేసేబట్టినే ఈరోజు తెలంగాణ వచ్చింది. మేము ఇంతమంది ఎమ్మెల్యేలు అయినాము, మీరు ఎంతమంది మేయర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల సంది వాళ్ళు సీఎం అయ్యారు, మంత్రులు అయ్యారు. లేకపోతే వాళ్ళ ముఖాలకు ఎప్పుడైతారు వాళ్ళు. ఎలా మన కేసీఆర్ చేసే కష్టం 10 ఏళ్ళు భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిండు. అన్నపూర్ణ రాష్ట్రంగా చేసిండు, గురుకుల పాఠశాలలో ఓపెన్ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చింది, ఉన్న బంధులన్నీ బంధు చేసేసింది, మొత్తం దరిద్రం చేసి కూర్చుంది. 2 ఏళ్ళ సంది 44,000 చెల్లు గలగలలాడుతుంటే మే నెల అసలు మొత్తం ఎండిపోయినాయి చెర్లన్నీ కూడా.
ఇంటికి నల్ల నీళ్ళు వచ్చు ఇట్లా మనకు అటువంటి నీళ్లు మళ్ళీ కనిపిస్తలేవు 2 ఏళ్ల సంగతి. 24 గంటల కరెంట్ వచ్చు. ఇప్పుడు ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్నం సరిగా దొరకలేదు. అసలు జైనింగ్ కూడా అయితలేదు. అంత ఉన్నవన్నీ ఘోరం. బ్రహ్మాండంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి అంత బ్రహ్మాండంగా నడిపిస్తుంటే మంచి పంట పండిస్తే ఈసారి పంట కూడా కరువైంది. కొనేటోడు దిక్కులేడు, తీసుకునేటోడు దిక్కులేడు. అంత రాష్ట్రం అంతా అతులం కుతులం అయింది. ప్రజలంతా ఒక ఉద్యమం బాధిగా దీక్ష సార్ ఎప్పుడైతే చేసిండో ఇప్పుడు ప్రజలు ఊర్లో పడతా దీక్షలు చేస్తారు. మన కోసం మళ్ళా కేసీఆర్ కావాలి, మళ్ళా కేసీఆర్ సీఎం కావాలని దీక్ష చేస్తారు ఇప్పుడు అందరూ. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఒక్క మాట మీద ఒక్క టీం వర్క్ చేస్తే ఇప్పుడే రాజు చెప్పినట్టుగా తొందరనే లోకల్ బాడీస్ అయిపోగానే మంచి పార్టీ ప్రెసిడెంట్లను, కార్యకర్తలను, డివిజన్ ప్రెసిడెంట్లను, మున్సిపల్ ప్రెసిడెంట్లను అందరూ వేస్తాం. కొత్తగా బాడీ మొత్తం కొత్తగా అవుతుంది. కాకపోతే మీరు లోకల్ బాడీలా మనం ఇప్పుడు ఎలక్షన్ల క్యాన్వాసింగ్ కూడా మన క్యాండిడేట్ల తరఫున మనం అందరం కూడా పెద్దలు హైకమాండ్ మనకు చెప్తారు. మనం అక్కడక్కడ విలేజ్లో పోయి మన సర్పంచ్లను మనం లోకల్ బాడీస్లో ఏ ఎలక్షన్ వచ్చినా మనం అంతా గెలిపించుకోవాలి. మనం అందరం కూడా పోవాలి. తర్వాత మనకు కూడా మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా వాడు కూడా వస్తారు, మనం గెలిపిస్తారు. కాబట్టి మనం ఒక టీం వర్క్. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలు అవుతున్నాయి కార్పొరేటర్లు. ఒకటి హైదరాబాద్ జిల్లా, ఒకటి సికింద్రాబాద్ జిల్లా, 3వది మేడ్చల్ జిల్లా. 3 కార్పొరేషన్లు, 3 జిల్లాలు, 3 కార్పొరేషన్లు. ఇప్పుడు మనమంతా మేడ్చల్ జిల్లాకు వస్తాం, కొత్త కార్పొరేషన్. కాబట్టి ఇక్కడ మేయరు, డిప్యూటీ మేయరు మంచిగా అవుతారు. 25,000 30,000కు ఒక ఓటర్ వస్తుంది. ఒక 25 నుంచి 30 సీట్ల దాకా మా మేడ్చల్ పెరుగుతాయి. కాబట్టి మీరంతా ఒక సైనికులు లెక్క, మీరు యువకులు. మేడ్చల్ వేరు, మేడ్చలే డిప్యూటీ వేరు. మనకే అంతా మనది పెద్ద నియోజకవర్గం. మనకి జిల్లా తర్వాత ఫస్ట్ మేడ్చల్. కాబట్టి మీరంతా ఈరోజు సంధి ప్రతి వార్డులో పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. మీరంతా యువకులు, మీరు రాత్రి పగళ్ళు మీ దాంట్లో చిన్న చిన్న భేదాలు ఉండొద్దు. ఎవరికి వచ్చినా మనం ఒకటే పార్టీ వర్క్ లెక్క, పార్టీ టీం వర్క్ లెక్క మనం అందరం కూడా. ఎందుకంటే మనకు మంచి యువ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, యువ అధ్యక్షుడు ఉన్నాడు. మనకు అన్ని రకాలు కూడా సహకారాలు మంచిగా అందిస్తాడు ఆయన అధ్యక్షులు. కాబట్టి మనం గట్టిగా లేస్తారు. కాంగ్రెస్ డౌన్ ఉన్నది. మన దాంట్లోకి వెళ్ళి పోయిన వాళ్ళంతా కింద మీద పడుతున్నారు. కాంగ్రెస్లో పోయిన వాళ్ళంతా వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేరు. నువ్వేంద్రా నిన్నటిదాకా అక్కడనే ఉన్నావు, ఇప్పుడు ఇళ్ళకే వచ్చినావు అంటే తిడుతురు, రాణిస్తలేరు. పార్టీలకు కూడా ప్రోగ్రాంలో కూడా పిలుస్తలేరు. వాళ్ళు పరేషాన్ అవుతారు. ఇది మీకు మంచి మోక, మంచి ఛాన్స్. మీకు గట్టిగా పనిచేయాలి, పబ్లిక్లో బాగా పనిచేయాలి. మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ అవుతుంది, రేపు ఫస్ట్ నాడు గెజిటెడ్ వస్తుంది. రేపే ఎల్లుండి మున్సిపాలిటీలు అన్ని పోయినాయి, గెజిటెడ్ వచ్చేస్తుంది. జిహెచ్ఎంసీల కమిషనర్ వాళ్ళ అండర్లోకి వచ్చేస్తుంది మన మేడ్చల్ అంతా. కాబట్టి మనకు కూడా మనం అన్నీ కూడా పనులు బాగా చేసుకోవాలి. జవహర్ నగర్లో ఇవన్నీ కూడా పనులు బాగా చేసుకొని మంచిగా తయారు కావాలి. మంచిగా పర్ఫెక్ట్గా ఆర్థికంగా అన్ని రకాలు కూడా మేము కూడా ఉంటాం. మీరు కూడా మంచిగా తయారైతే గ్యారంటీ అన్ని సీట్లు మనమే గెలుస్తాం. మీరు గెలిస్తేనే మళ్ళీ మాకు బలం వస్తుంది. మిమ్మల్ని గెలిపించుకుంటేనే మాకు మళ్ళీ అన్ని రకాలు కూడా మంచిగా ఉంటుంది. మనమంతా కూడా ఒక టీం వర్క్గా మంచిగా ఉండాలి. పర్ఫెక్ట్గా అందరం కూడా జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ దీక్షా దివస్ సందర్భంగా ఒక దీక్ష తీసుకుందాం. మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం దీక్షతో పోరాటం చేద్దాం అనేది ఈ సందర్భంగా మీ అందరినీ ఒక వినతి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబా. అంతర్బద్ధులమై మన నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి తెలంగాణ కోసం, ఎందుకంటే మన నాయకుడు చాలా చూశాడు. వారు కేంద్ర మంత్రి చేశారు. ఈ దేశంలో ఎవరు చేయనటువంటి త్యాగాలు కేసీఆర్ గారు చేశారు. వారు
పార్టీ పెట్టిన రోజు ఒక మాట చెప్పేవాడు, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని 2001 సారి సింహగర్జనలో చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో మనందరం పనిచేసాం. థ్యాంక్ యూ రాజన్న. మరొకసారి ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు వారు తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపండి అని ఏ రకంగా చెప్పాడో, త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని జలదృశ్యంలో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశంలో చెప్పారు. వారు ఒట్టిగా మాటలే చెప్పలేదు, త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని 10 సంవత్సరాలు ముందు చూపు ఆలోచన చేసిన మన నాయకుడు 2006లో మరి ఈరోజు మనం నిజంగా చాలామంది రాజకీయాల్లో ఉన్నాం, పదవులు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. తదనంతరం కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక తెలంగాణ వాదమే లేదు, సమైక్యవాదులు కావచ్చు, తెలంగాణ ద్రోహులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండి ప్రాంతానికి మోసం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రాంతీయేతరులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక సవాల్ విసిరింది కేసీఆర్ గారు. తెలంగాణ వాదం లేదు, ఇది ఒట్టిగా టీఆర్ఎస్ భ్రమ, కేసీఆర్ గారి భ్రమ, ప్రజలు మాత్రం తెలంగాణ కోరుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడున్నటువంటి టీసీసీ అధ్యక్షుడు కావచ్చు, ఇంకొంతమంది మాట్లాడితే కేసీఆర్ గారు ఫస్ట్ ఢిల్లీలో దీక్ష పెట్టారు. ఉన్నారు చాలామంది మనం వెళ్ళాం. 2006 దీక్ష పెడితే ఆ దీక్ష రోజు వారు సెంట్రల్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి దీక్ష పెట్టాడు. మళ్ళీ అదేవిధంగా సమైక్యవాదులు మాట్లాడితే వారు కరీంనగర్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఎలక్షన్స్ పైన వాదం నిలబెట్టాలి, వాదం చూపించాలి అని చెప్పి ఎలక్షన్ పోతే మిత్రులారా, ఆ రోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా, తెలంగాణ ఉద్యమకారులే కాదు, స్టూడెంట్స్, నేను ప్రత్యక్షంగా చూసిన మెట్పల్లి ఆ ప్రాంతంలో నాకు ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లాకు పిల్లలు, అది కాంగ్రెస్ పార్టీలో ఉండని వాళ్ళ పేరెంట్స్, తెలుగుదేశంలో ఉండని, బీజేపీలో ఉండని స్టూడెంట్స్ ఆ రోజు వచ్చి ఈ గులాబీ జెండా భుజాన ఎత్తుకొని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో ప్రామిస్ చేయించుకున్నారు. నాకు బాగా గుర్తుంది, ఆ ప్రాంతంలో ఒక జెడ్పీటీసీ గారు వారు ఎలక్షన్స్ తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి చెప్పడం జరిగింది, నా బిడ్డ నన్ను ప్రమాణం చేయించుకుంది, నేను కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అయినా నేను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఓటేసాను. అట్లా ఒక వాదాన్ని నిలబడడం కోసం వారు ఎంపీ పదవి కూడా త్యాగం చేసిపోతే 2 లక్షల పైచిలుకు ఓట్లతో మన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారు గెలిచి మరొకసారి తెలంగాణ వాదాన్ని, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే వారు 2001 ఏదైతే చెప్పిండో త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని అది నిరూపించడం కోసం వారు మొదటిసారి కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు, 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, 2008లో మరొకసారి మనకు ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తదనంతరం జరిగినటువంటి 2009 దీక్ష, ఇదంతా మనందరికీ తెలిసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వారు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ ప్రాణత్యాగం 9 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత త్యాగాలు చేయాల్సి వస్తుందని దూరదృష్టితో చెప్పినటువంటి నాయకుడు, మన నాయకుడు, చాలా విధున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరం కూడా ఇంకా మనం గతంలో చేసినవి కావచ్చు, భవిష్యత్తులో తప్పకుండా పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యత. ఇక్కడ ఉన్న పెద్దల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. త్వరలో ఇప్పటివరకు మనం పార్టీగా మనకు పిలుపు రాలేదు కాబట్టి కమిటీ వేసుకోలేం. త్వరలో జిల్లా కమిటీ కావచ్చు, నియోజకవర్గాల కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, మున్సిపాలిటీల వారికి కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, సభ్యత్వాలు కావచ్చు, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా మన పార్టీ నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ కార్యక్రమంలో తప్పకుండా యాక్టివ్గా పనిచేసి పార్టీకి నాయకునికి లాయల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా అవకాశాలు ఇచ్చుకుందాం, అందరికీ కూడా అకామిడేట్ చేసుకుందాం. రేపు పార్టీ పదవులు కావచ్చు, అదే రకంగా మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినట్టు కాకుండా తప్పకుండా కష్టపడే వారికి గుర్తిస్తాం, కష్టపడే వారిని కడుపులో పెట్టుకునే చూసుకునే పార్టీ కాబట్టి మన పార్టీ. రాని వారికి తప్పకుండా ఒక ఉద్యమకారుడిగా, ఒక కార్యకర్తగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, మీ సోదరుడిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్న ఎమ్మెల్యేల తరఫున, అందరి తరఫున కూడా. ఎందుకంటే మేము కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాం. కొత్తగా మన ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు మనం రాష్ట్రం మీద దృష్టి పెట్టాం తప్ప స్వతహాగా మనకేదో కావాలని చెప్పేసి ఎవరు కూడా మన పార్టీ కూడా అట్లా అనుకోలేదు. కాబట్టి రాష్ట్రం బాగు చేయాలనుకున్నాం. తప్పకుండా
మల్లారెడ్డి గారు కావచ్చు, వివేకానంద్ గారు కావచ్చు, రాజశేఖర్ అన్న కావచ్చు, కిషన్ కావచ్చు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు కావచ్చు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు కావచ్చు, సోమశేఖర్ అన్న గారు కావచ్చు, మన నందిగంటి శ్రీధర వేదిక చాలామంది ఉన్నాం. అందరు కార్పొరేటర్లు మనందరికీ కూడా బాధ్యత ఉంది. మనందరం కూడా మన డివిజన్లో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలు గుర్తించండి. రేపు కమిటీలు వేస్తున్నప్పుడు తప్పకుండా అందరికీ అవకాశాలు వచ్చినట్టు ఇవ్వండి. ఇన్ని రోజులు మనం అభివృద్ధి మీద తెలంగాణ బాగుపడాలని దృష్టి పెట్టింది తప్ప మన క్యాడర్ కూడా గత భవిష్యత్తులో తప్పకుండా ప్రతి మీటింగ్లో మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతం కోసం కష్టపడ్డాం, ఈ ప్రాంతం బాగు చేయాలనుకున్నాం. జల్ల సమ్మె ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిల్లల నుంచి వెళ్ళి పెద్దల వరకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మా తెలంగాణ మాకు రావాలి, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి ఉద్యమించిన కేసీఆర్ గారికి మరి మీ అందరికీ తెలుసు, దేశమే మెచ్చుకునే విధంగా దేశంలో ఎవ్వరు కూడా ఇలాంటి ఉద్యమం చేయలేదు. మరి అంత కష్టపడి చావును సైతం లెక్క చేయకుండా పులి నోట్లో తలబెట్టినట్టు కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే లెవెల్లో ఉద్యమం చేసిన పెద్దలు కేసీఆర్ గారిని మరి తెలంగాణ ఎప్పుడు మరొదు. ఈ రోజున ఇంత కష్టపడి తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ గారు మరి ఎన్నో దీక్షలు చేస్తే ఎందరో మంది తెలంగాణలో ఆహుతైపోతే మరి ఈ రోజున ఈ కాంగ్రెస్ సన్నాసులు ఏమంటారో మీ అందరికి తెలుసు. అప్పుడు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణలో నక్సలైట్లు విజృంభిస్తారు, మరి తెలంగాణలో కరెంట్ ఉండదు, తెలంగాణలో కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాల్సి వస్తుందని చెప్పిన అప్పుడు ఆంధ్ర పాలకులు అన్నారు. అదే కాకుండా మరి ఈ సన్నాసోళ్ళు ఇప్పుడున్న బోడి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున కూడా లేనిపోని మాటలు మాట్లాడి మన కేసీఆర్ గారిని మరి బ్లేమ్ చేస్తుంటారు. మరి 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు దేశంలోనే చెప్పుకునే విధంగా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మరి తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. తెలంగాణ జై కేసీఆర్, జై కేసీఆర్. మా తెలంగాణ మా బతుకులు మావే అన్న విధంగా ఈరోజు ఉన్నామంటే మరి కేసీఆర్ గారి యొక్క సంకల్పంతో ఇది అయిందని అందరికి తెలుసు. ఆ రోజు వివిధ పార్టీల్లో ఉన్నా కూడా అందరూ కూడా తెలంగాణ కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మరి జిల్లా అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు. పిడికల మందే ఉండే మరి ఆ రోజున కార్యక్రమం చేపట్టాలంటే తెల్లవారు 6 గంటలకే మేము లేచేది, ఉదయం 6 గంటలకే లేచి బంద్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినామని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా కూడా ఏ పార్టీలో లేనటువంటి దీక్ష పట్టుదల ఒక భారత రాష్ట్ర సమితిలో ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్టార్ట్ అయిందో ఎన్నో ఉద్యమాలు చేసాం, ఎంతో జైలు పోయారు. ఒకరొకరికి జైలు పోతే వాళ్ళకి 25,000 కట్టి ఇడిపించుకొచ్చుకొని అట్లా యూనివర్సిటీ నుంచి మా ఖలీల్ కానీ ఇంకొంతమంది మిత్రులు ఎప్పుడు జైలు పోయినా కూడా వాళ్ళకు బెయిల్ తీసుకురావడానికి పైసలు కట్టి బెయిల్ తీసుకొచ్చే బాధ్యత నాకుండే. ఎప్పుడైతే యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ అయితే మా మల్కాయి కూడా అటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఒక కేసీఆర్ వెనకాల వెన్నెముడుండి ఏ మాట చెప్పినా ఆ కేసీఆర్ అడుగులో అడుగేసుకుంటూ తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ వెంబడి ఉన్నాం. ఒక ముఖ్యమైనది అంటే ఈ యొక్క తెలంగాణ పనిచేసినందుకు మాకు ఒక గర్వకారణం ఉన్నది. మా యొక్క హిస్టరీ తెలంగాణ ఏర్పడాలంటే అంతకుముందు ఎంతోమంది కష్టపడరు, కానీ మన కేసీఆర్ ఎప్పుడైతే ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేసిండో మడిమ తిప్పకుండా ప్రతిరోజు కూడా ఎక్కడ పోయినా కూడా మన మనసు అంతా కూడా తెలంగాణ తెలంగాణ తప్పించేది. అదేవిధంగా అందరూ కూడా ఒక ఏదైనా చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే మల్కాగిరిలో ఒక 5 మంది 10 మంది స్టార్ట్ చేస్తే ఆ తెలంగాణ పాటలు వినంగానే కాండవాలు వినంగానే ఒక వర్షం పడితే నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా జనాలు వచ్చినారు. ప్రతి తెలంగాణ వ్యక్తిలో కూడా తెలంగాణ భావన ఉండేది. ఉప్పల్కి సంబంధించిన ఉద్యమకారులు, మల్కాగిరికి సంబంధించిన ఉద్యమకారులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు 3 రోజులు మౌలాలి మిత్రులు మేము కూడా ఉంటున్నాం, చాలామంది ఉన్నారు. మౌలాలిలో 3 రోజులు రైలు రోడ్ చేస్తూ అక్కడే ఉన్నాం. ఆ యొక్క సందర్భాన్ని ఇందాక మన గుర్తు చేస్తూ ఉన్నాం.
ఇప్పుడు మన దత్తం పరశురామన్న గారు వారు గతంలో మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా పనిచేశారు. వారి కమిషన్ మాట్లాడాల్సింది. కష్టపడ్డాము. అప్పుడు ఇంతే మంది మా ఎంత కలిసి వస్తే ఎప్పుడో తెలంగాణ తెచ్చుకున్నాము. మమ్మల్ని ఓ దిక్కు తడుతుంటే ఓ దిక్కు నవ్వుకుంటూ పోయిన చాలా మంది ఉన్నారు. ఆ కేసీఆర్ ఎయిర్పోర్ట్ లాక్కున్నాడు. ఆయన ఇంకా వీళ్ళు ఏం వెళ్ళాక పోయి తెలంగాణ తెస్తారన్నారు. మేము రాష్ట్ర రోకలు చేసినాము, అన్నీ చేసినాము, రైలు రోకలు చేసినాము, వంట వార్పు చేసినాము. దొంగ బస్ ఎక్కి పోమంటే సాయర బస్ ఏదో బస్ అంటే జూబ్లీ బస్ స్టాండ్ ఎక్కి వరంగల్ కరీంనగర్ పోతే పోలీస్ స్టేషన్ కాడ కేసులు కూడా పెట్టిర్రు. చాలా కష్టం ఉంది. అగో ఇక్కడ కుక్కపల్లి నుండి ఉమావతి వచ్చింది, ఉమక్క, సుశీల, శోభ, మా అమ్మ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుండి మహిళలు చాలా మందిని కలిసి ఎన్నో చేసినాం. కొండ సురేఖ కూడా మన దాంట్లో ఇప్పుడు వచ్చి మళ్ళా అభివృద్ధి చెంది ఎండపోయింది. కానీ అప్పుడు ఒకసారి వచ్చి మన తెలంగాణను తిట్టినందుకు జగన్ ఇంట్లో ఒక కొండ సురేఖ బొమ్మ జగన్ బొమ్మ కాల్చి గేట్ అవతల వేసి గేట్ అవతల నిలబడితే నన్ను గేట్ వినంగానే ఫోటో తీసిరు. ఈడున్న మహిళలు చాలా మంది చాలా కష్టపడ్డాము. అప్పుడు మన తెలంగాణ రాకముందు 41 PS, ఏ పిఎస్లో చూసినా మా కేసులే ఈ కేసులు మాకేమవుతాయి, మాకు తెలంగాణ వస్తే చాలని ఆంధ్ర ప్రజలు కలిస్తే ఆంధ్ర నుండి అక్క మమ్మల్ని వెళ్ళగొట్టరాయే, మీరు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టమనేది. రంగనాథంపల్లె చౌరస్తా చేరుకొని రంగనాథంపల్లె చౌరస్తాలో హరీష్ రావు గారితో పాటు మేము దీక్షలు అవుతున్న సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆ రోజు నేను ఈ యొక్క దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తినే హరీష్ రావు గారు. మేము రాత్రి 9 గంటల నుంచి తెల్లారి 4 గంటల దాకా అక్కడ పోలీసులతో కొట్టాడుకుంటూ రాత్రంతా అక్కడే కళాకారులతో ఒగ్గు కథలు చెప్పుకుంటూ భజన చేసుకుంటూ కేసీఆర్ గారు పొద్దునే 7 గంటలకు సిద్ధిపేట చేరుకుంటాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది. దీక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నాచుడు రోడ్లు పెట్టింది. మరి అప్పటికి కూడా కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండే, కేంద్ర మంత్రి అంటే ఈక్వల్ టు మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళు నడుస్తూ ఉన్నారు. మరి నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ వెన్నంటే ఉండాలని చెప్పి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కూడా భాగం పంచుకుంటామని చెప్పి తెలంగాణ ఉద్యమ నాయకునికి అండగా నిలిచినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. మరి ఈరోజు చాలా మంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు 2001 నుంచి కారణం స్వరాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఒక బట్టపల్చని వ్యక్తి 11 రోజులు మరి అన్న పానీయాలు మాని తెలంగాణ ప్రజల కుత్బుల్లాపూర్ సీనియర్ ఉద్యమకారులు మాధవరెడ్డి గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం చెప్పండి ప్లీజ్. పాల్గొంటారా తేల్చుకోండి అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రబంధనలా మారింది. మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు, కార్మిక సంఘాల మిత్రులకు, విద్యార్థి ఏదైనా మిత్రులకు కానీ ఎందుకు రండి, ఒకటే నిర్ణయం తీసుకోండి. కేసీఆర్ శవయాత్రలో పూర్తికి అజరామర జ్ఞాపకం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం. తెలంగాణ ఉద్యమ దశ దిశ మార్చిన కీలక ఘట్టం అదే కేసీఆర్ దీక్షా దివస్. సింధు నది కూడా ఒక్క బిందువుతోనే మొదలవుతుంది. ఎన్ని వేల ఆ తొలి అడుగు వేసేవాడే నాయకుడు. పోరాడితే పోయేదేమి, పోతే ప్రాణం, గెలిస్తే చరిత్ర పుటల్లో కలకాలం నిలిచిపోయే స్థానం. అలాంటి తెగువ చూపించి లక్ష్యాన్ని ముందాడిన వాడు
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులను మనం తలుచుకుంటున్నాం. పాట ద్వారా